చంద్రమౌళి వైజాగ్ వాసి చంద్రమౌళి ఆయన ఫ్రెండ్ శశిధర్ కలిసి పహల్గాం టూర్కి వెళ్లారు. ప్రమాదవశాత్తు పహల్గాం దాడిలో చంద్రమౌళి మృతి చెందారు. ఆయన ఫ్రెండ్ శశిధర్ మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాము. ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి శశిధర్ గారు. శశిధర్ గారు నమస్తే మేడం. శశిధర్ గారు, ఏంటి అసలు మీ టూర్ ఎలా వెళ్ళారు, ఏంటి ఎలా జరిగింది, ఒకసారి మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ని ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, షేర్ చేసుకుంటారా మాతో? 18వ తారీఖున ఇక్కడ 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి. ఈ టూర్ ప్రోగ్రామ్ అంతా చంద్రబాబు గారు మాకు ప్లాన్ చేసి లీడ్ చేశారు. మొదట శ్రీనగర్ వెళ్ళాము, అక్కడి నుంచి దిల్మార్ అండ్ అనంతమ సనార్గాం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ ఎటువంటి భయం లేదు. అన్ని అక్కడ సుందరమైన దృశ్యాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. సిచ్యువేషన్ నార్మల్సీలో ఉందని మేము అనుకున్నాము. పహల్గాం 4వ రోజు వచ్చాము. 22వ తారీఖున పహల్గాం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరాము. చేరి కింద నుంచి మీదకి గుర్రాల మీద అది ట్రెక్కింగ్ రూట్, మొత్తం రాళ్ళు రోడ్డంతా రోడ్డు లేదు యాక్చువల్లీ. సో దాని మీద మేము గుర్రాల మీద మీదకి వెళ్ళాను. వెళ్ళేసరికి 1 గంట దాటిపోయింది. వెళ్ళగానే మా ఫ్యామిలీ అది అందరూ కూడా వాష్రూమ్స్కి వెళ్ళి వద్దాం అనుకున్నాము. ఆ ప్రదేశం అంతా ఎట్లా ఉందంటే ఒక పెద్ద గోల్ స్పోర్ట్స్ గ్రౌండ్ లాగా ఉంది. ఒకవైపు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల వెనుకన హిమాలయాస్, అది బ్యూటిఫుల్ సీనరీ. దాని పేరు బైషరన్ వ్యాలీ అంటారు మేడం. అలాగే మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. సో అక్కడికి వెళ్ళగానే మేము ముందు వాష్రూమ్స్కి వెళ్దామని వెళ్ళాం మేడం. 2-3 వాష్రూమ్స్కి వెళ్ళగానే మాకు ఇందులో గన్ షాట్స్ వినపడ్డాయి మేడం, దూరం నుంచి చెట్లలో నుంచి. ఏమైందో అర్థం కాలేదు. చూస్తున్నాం ఏంటి ఎక్కడ ఏమొచ్చిందని. కాసేపట్లోనే మళ్ళీ ఒక 4-5 గన్ షాట్స్ వినపడ్డాయి. ఆ ఎంట్రన్స్ దగ్గరలో 3-4 ఆడవాళ్ళ క్రిందన పడి గట్టిగా అరుస్తున్నారు, ఏడుస్తున్నట్టు వినపడింది. వాళ్ళ ముందు కొంతమంది బాడీస్ పడి ఉన్నాయో పడుకుని ఉన్నారో అర్థం కాలేదు. ఆ టెర్రరిస్ట్ గన్ను పట్టుకొని షూట్ చేస్తున్నట్టుగా కనబడ్డాడు మేడం. అప్పుడు మాకు అర్థమైంది అది టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది అని. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మేము వెంటనే ఆ టాయిలెట్స్ అంటే 2 చిన్న ఐరన్తో చేసిన టాయిలెట్ బాక్సెస్ ఆ వెనక్కి మేము మా 3 ఫ్యామిలీస్ చేరుకున్నాం. మాతో పాటు అక్కడికి ఆల్రెడీ వచ్చిన ఒక 2-3 ఫ్యామిలీస్ కూడా అక్కడికి చేరుకున్నాం మేడం. సో భయంతో చూస్తున్నాం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తప్పించుకోవాలి అని మాకు అర్థం కాలేదు. అలా చూస్తున్నామంట. చూస్తుండేసరికి ఇంకా పైన ఇంకా గన్ షాట్స్ వినపడుతున్నాయి వేరే దగ్గర ప్లేస్ నుంచి కూడుతున్నా. ఈ టెర్రరిస్టు మెయిన్ అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి మేడం. ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు ప్రజలు. అక్కడ షూట్ చేసిన వాడు మా వైపు రావటం మొదలుపెట్టాడు, అంటే టువర్డ్స్ టాయిలెట్ బ్లాక్. అప్పుడు మాకు అర్థమైంది ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, మనం ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది మేడం. ఎందుకంటే ఎవరు మేడం మొత్తం ఉగ్రవాదులు అక్కడ ఎంతమంది ఉన్నారు మీరున్న ప్లేస్ మేడం? అంటే మేము 3 చూసాము. కానీ ఇంకా వెనక వైపు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో మాకు కనబడలేదు మేడం. గన్ షాట్స్ మాత్రం వినబడుతున్నాయి. వచ్చిన టూరిస్టులు 400 నుంచి 500 మంది ఉన్నారు మేడం. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఎలాగే బయటికి వెళ్ళాలో చూస్తే చుట్టూ ఫెన్సింగ్ వేస్తుంది. ఆ ఫెన్సింగ్ ఒక దగ్గర ఫెన్సింగ్ కిందన ఖాళీ ఉంది మేడం. సో ఉండటంతో మేము వెంటనే ఏం చేసామంటే అందులోంచి బయటికి వెళ్ళిపోవాలని ఒకరొకరు నెమ్మదిగా ఆ ఫెన్సింగ్ కింద నుంచి జారుకుంటూ బయటికి వెళ్ళాం మేడం. సో బయటికి వెళ్ళగానే అక్కడ చిన్న వాగులా ఉంది, వాగు దాటాము. రాళ్లతో ఉన్న వాగు దాటి మళ్ళీ కొండ స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్లోకి ఎక్కగానే చెట్లు ఉన్నాయి. ఇమీడియట్గా చెట్లలో మేము వెళ్ళిపోయాం మేడం. ఒక్కొక్కరు ఒక చెట్టు చాటు వెళ్ళిపోయాం. కానీ ఎంత వేగంగా వచ్చాడో టెర్రరిస్ట్ మా వెనక్కి వచ్చేసాడు మేడం. సో ముందుగా చంద్రబాబు గారు ఉన్న చెట్టు దగ్గరికి వాడు వచ్చాడు మేడం. అది చూశాను నేను. తర్వాత నాకు చంద్రబాబు గారు కనబడలేదు. నా భార్యను మాతో వచ్చిన ఇంకొక ఆమె శశికుమార్ గారు 100 అడుగుల దూరంలో వేరే చెట్టు దగ్గర మేము ఉన్నాం.
సో అప్పుడు ఏమిటంటే బయట అన్నారంట, అంటే ఆయన కూర్చున్నారంట. అది నేను చూడలేదు. కానీ తర్వాత టెర్రరిస్ట్ ఫైర్ చేయడం చూసాము. 4-5 బుల్లెట్లు చెస్ట్ లెవెల్లో ఫైర్ చేయడం చూశాను మేడం. చేసి ఒక 2-3 అడుగులు నా భార్య వీళ్ళు దాని చెట్టు వైపు వేసి వెనక్కి వెళ్ళిపోయాడు మేడం. సో వాడు వెళ్ళిపోయాడు, కేవలం భయపెట్టడానికి కొన్ని షార్ట్స్ స్పేర్ చేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం, నేను అనుకున్నాను. కానీ అది చంద్రబాబు గారిని షూట్ చేసే సంగతి నాకు తెలియలేదు. వాడు వెళ్ళిపోయే వరకు మేము ప్రాణాలు ఒడ్డుపట్టుకుని అలా చెట్టుచాటు ఉంది. కొంతసేపు తర్వాత నేను మా మిగిలిన వాళ్ళకి చేతితో సంజ్ఞలు చేశాను, రండి ఇలాగ ఇటువైపు వచ్చేయండి, జస్ట్ కిందకి రండి, మనం వేసుకెళ్తాం. మాకు ఇంట్లో నుంచి ఈ కాల్చిన టెర్రరిస్ట్ మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంకా గన్ షాట్స్ అక్కడి నుంచి వినపడుతున్నాయి, అరుపులు, కేకలు, ఆడవాళ్ళు అరిచే ఆర్తనాదాలు వినపడుతున్నాయి మేడం. ఇంకా పైనుంచి కొంతమంది మనుషులు ఇటువైపు పరిగెడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే బాగో చెలో అంటున్నారు. దాంతో మేము భయంతో నెమ్మదిగా ఆ రాళ్ళ గుట్టల దారిలోంచి కిందకు వచ్చాం మేడం. అలా కిందకు వస్తూ నెమ్మదిగా వస్తున్నాం. ఆడవాళ్ళకి పాపం వీళ్ళు నడవలేకపోతున్నారు, రాళ్ళు రాపులు ఉన్నాయి, ఆయాసం, గుండె దడ, భయం, కాలు అడుగులు పట్టడం లేదు మేడం. అలాగే చేసుకుంటూ మేము కొంత దూరం క్రిందకు వచ్చేసరికి ఈ మాతో గుర్రాలు తీసుకెళ్లే కుర్ర వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళు కూడా వాళ్ళు టెర్రరిస్ట్. శశిధర్ గారు అప్పటి వరకు చంద్రమౌళి గారు మీతోనే ఉన్నారు? అంతవరకు మాతో ఉన్నారు. మాతో పాటే బయటకు వచ్చి చెట్టు చాటున దాక్కున్నారు మేడం. మేమో చెట్టు చాటున, ఆయనో చెట్టు చాటున దాక్కున్నాము. అక్కడికి టెర్రరిస్ట్ వచ్చి కాల్చాడు మేడం. మీరు ఎలా తప్పించుకున్నారు మరి? చంద్రమౌళి గారిని అక్కడ కాల్చి మళ్ళీ వెనక్కి మేము చెట్టు చాటు, మమ్మల్ని మేము వేరే చెట్టు చాటు ఉండడంతో ఆడవాళ్ళని అయితే చూశాడు మేడం. చూసి ఊరుకున్నాడు, మమ్మల్ని చూడలేదు మేడం. ఎందుకంటే నేను ఒక 150 అడుగుల దూరంలో చెట్టు చాటును నేనున్నాను. నాతో పాటు వచ్చిన ఇంకొక అప్పన్న గారు ఆయన కూడా వేరే చెట్టు చాటును ఉన్నారు. సో వాడు ఏమనుకున్నాడో మరి ఏంటో మమ్మల్ని సెర్చి వెతకలేదు. వెతికితే మేము దొరికిపోతాం మేడం. దొరికితే మమ్మల్ని అక్కడ వెంటనే కాల్ చేస్తాడు మేము అనుకున్నాం. చంద్రబాబు గారు మాత్రమే కనబడ్డారు. ఆ చెట్టు దగ్గర ఆయనే కనబడ్డారు.